వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక రాజు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రాజు గురించి దేవుడి యొక్క వాక్యాన్ని బోధించాలని చెప్పి ఆయన సన్నిధిలో నేను ఆశపడుతున్నాను. రాజు అంటే చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే, అరే దావీదు మహారాజు గురించి చెప్తాడేమో, సొలొమోను రాజు గురించి చెప్తాడేమో, రకరకాల ఇంకా ఈ రాజు ఉన్నారు కదా బైబిల్లో, వాళ్ళ గురించి చెప్తాడేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు చెప్పబోతున్న రాజు ఎవరంటే పక్షి. ఒక పక్షి గురించి నేను వాక్యం చెప్పబోతున్నాను. ఆ పక్షి ఏ పక్షి అంటే పక్షిరాజు. హల్లెలూయా. ఈ యొక్క పక్షిరాజు విషయంలో మనం ఆలోచిస్తే, ఈ పక్షిరాజు అని చెప్పి దీనికి పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, అది అన్ని పక్షుల కంటే శ్రేష్టమైన పక్షి. హల్లెలూయా. అన్ని పక్షుల కంటే ఎత్తైన స్థలంలో ఉండే పక్షి, అన్ని పక్షుల కంటే దేవుడికి సహవాసము సంబంధం కలిగిన పక్షి, అది పక్షిరాజు. ఆమె దాని గురించి వాక్యంలో కూడా క్లియర్ గా ఉంది. ఆ వాక్యాన్ని మనము గమనించినట్లయితే కీర్తనలో 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వనం వలె హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్న పేరు, ఆ పక్షిరాజు పేరు ఇక్కడ ఇప్పుడు బైబిల్లో ఉందా లేదా? ఈ యొక్క పక్షిరాజు గురించి ఈరోజు వాక్యం మనము గమనించినట్లయితే, ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంది, ఈ పక్షిరాజు ఏంటి, ఎన్ని గుణగణాలు కలిగి ఉంది అని చెప్పి కొన్ని విషయాలని ఈ పక్షిరాజు గురించి మనం ధ్యానిద్దాం. మొదటిగా ఈ యొక్క పక్షిరాజు దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడుతుంది. పక్షిరాజు దేవుడి ఆజ్ఞకు. ఈ లోకంలో మనం గమనిస్తే అనేక జీవరాశులు ఈ లోకంలో ఉంటున్నాయి. ప్రతిదీ దేవుడి ఆజ్ఞకు లోబడతాయి, దేవుడి మాటకు లోబడతాయి. కారణం ఏంటంటే దేవుడు వాటిని సృష్టించాడు కాబట్టి. అందులో ప్రాముఖ్యమైనది ఏదంటే పక్షిరాజు. ఈ పక్షిరాజు దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడే విధముగా దాని స్వభావం ఉంది. ఈరోజు దేవుడు ఆ పక్షులతో పాటు మనల్ని కూడా సిద్ధపరిచాడు కదా. దేవుడు ఈరోజు ఆ పక్షులతో పాటు మనల్ని కూడా నిర్మించాడు కదా. కానీ ఆ పక్షులకున్న విధేయత, ఆ పక్షులకున్న తగ్గింపు, ఆ పక్షులకున్న ఆ లోబడేతము, ఆ స్వభావము ఈరోజు మనుషులకు ఉంటుందా? ఉండట్లేదు. మనుషులంత స్వభావం, వాళ్ళ తలంపు, వాళ్ళ ఆలోచన ఏంటంటే డబ్బు. వాక్యాన్ని మనం చదివినట్లయితే సామెతలు 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, ఇప్పుడు నీకు అసలు మనసు కలిగిన, అటువంటి తలంపు కలిగిన, అటువంటి ఉద్దేశం కలిగిన, గత రోజుల్లో నాకు కూడా కలిగింది. ఒక ₹1 ఉంటే బాగుంటుంది కదా, మందిరానికి ఒక మంచి స్థలం తీసుకో. మందిరం నిమిత్తమే, నా సొంత నిమిత్తం కాదు. మందిరానికి ఒక పెద్ద స్థలం తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఒక ఆలోచన. కానీ ఏదేమైనా కూడా దేవుడు చిత్తంలో ఉన్నదే మన పట్ల నెరవేరుతుంది. ఆమేన్. చదువు. దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఇప్పుడు ఒక మానవుడు, మన వ్యక్తిలో మానబడుతున్న మనము చేయాల్సింది ఏంటంటే దేవుడి ఆజ్ఞకు లోపడాలి. దేవుడు చెప్తున్న ఆజ్ఞలకు మనం లోపడితే ఆటోమేటిక్ గా దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. దేవుడు ఆజ్ఞకు లోబడకుండా మనము ఇటు అటు చూసుకుంటూ మనం ధనం వైపు పరిగెత్తామనుకో, దేవుడిచ్చే ఆశీర్వాదాలని, దేవుడిచ్చే దీవెనలని మనం కోల్పోతాము. పక్షిరాజులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుడి ఆజ్ఞకు లోబడే మనసు దానికి ఉంది.
ఈరోజు దేవుడు ఆజ్ఞకు మనం లోబడుతున్నామా? దేవుడు చెప్తున్న వాక్యానికి మనం లోబడుతున్నామా? బైబిల్లో ఉన్న ప్రతి వాక్యానికి, ఈ వాక్యము ద్వారా నేను మాట్లాడినా, వాక్యము ద్వారా నేను హెచ్చరించినా, వాక్యము ద్వారా నేను సరి చేస్తున్నా కూడా ఈరోజు ఈ దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా? ఏదైనా ఆశీర్వాదపు వచనం రాగానే, ఆశీర్వాదపు వాక్యం రాగానే ఇది నాకు దేవుడు నన్ను ఈ విధంగా చేయబోతున్నాడు అని చెప్పి గంతులేస్తావు కదా. హెచ్చరింపు మాట రాగానే ఎందుకు ముఖం మార్చుకుంటావు? ఇది నాకు కాదు, తప్పు. హల్లెలూయా. ప్రతి మాటలో దేవుడి యొక్క ఆజ్ఞ ఉంటుంది. ఆజ్ఞకు మనం విధేయత కలిగి లోబడాలి. మనం ఎంతగా ఆయన ఆజ్ఞలకు లోబడతామో దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు, గొప్పగెలుస్తాడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం చదివినట్లయితే, ఈ యొక్క పక్షిరాజు దాని నివాసం ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ, ఏ స్థలంలో ఉంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తే యోబు 39వ అధ్యాయము 28వ వచనం. యోబు 39వ అధ్యాయం 28వ వచనం. అది రాతి కొండ మీద నివసించును, హల్లెలూయా. అది ఇప్పుడు దాని స్వభావం ఏంటి? ఎత్తైన స్థలంలో నివసిస్తుంది. అది ఎత్తైన స్థలంలో దాన్ని గూడు కట్టుకుంటుంది. ఎత్తైన స్థలంలో ఉండాలని ఆశపడుతుంది. ఈరోజు మన తలంపులు, మన ఆలోచనలు ఏంటంటే ఈ భూలోక సంబంధమైన తలంపులు ఆలోచనలు ఉంటున్నాయి, కానీ పరలోక సంబంధమైన తలంపులు ఆలోచనలు కలిగి మనం ఉండట్లేదు. పరలోకపు సంబంధమైన ఆలోచనలు, ఈ యొక్క తలంపులు కలిగి మనము ఎత్తైన స్థలములపైకి, దావీదు అంటాడు, అయ్యా ఎక్కేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించినది. హల్లెలూయా. ఆ విధంగా మనస్సు ఉండాలి. ఇంకొక విషయాన్ని, వాక్యాన్ని మనము యాడ్ చేసుకుంటూ చదివినట్లయితే చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, రక్షణ పొందిన వారైతే, మార్మోసు పొందిన వారైతే, బాప్తిజం తీసుకున్న వారైతే, ఆయనని నిజ రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించిన వారైతే పైనున్న వాటిని వెతకండి. భూలోకం ఉందన్న వాటిని కాదు, ఆస్తులు, అంతస్తులు, సంపాదన కాదు, కొత్త బట్టలు కాదు. నాకు మిచ్చలు ఉండాలి, బంగ్లాలు ఉండాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి, నాకు హోదా ఉండాలి అని చెప్పి భూలోకమైన పర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, కానీ భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఈ పక్షి రాజుకున్న లక్ష్యం ఏంటంటే పర సంబంధమైన ఆలోచన కలిగి ఉంది. ఏంటి? ఎత్తైన స్థలంలోనే ఉండాలి. నా తండ్రి సింహాసనానికి నేను చేరుగా, దగ్గరగా నేను ఉండాలి. అక్కడ నేను పూజ వేసుకోవాలి. హల్లెలూయా. చదువు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. హల్లెలూయా. ఏం పెట్టద్దు? మనము మనసు పెట్టద్దు. దేనిపైన? భూలోకమందున్న ప్రతి విధమైన సంబంధమైన కార్యాలని, సంపాదన, హోదా, ఆస్తులు, అంతస్తులు అన్నిటి మీద మనసు పెట్టక, ఎక్కడ మనసు పెట్టాలి మనము? పైన. ఒక వ్యక్తి ఒకప్పుడు పాట పాడాడు, ఆ మనసుకి ఏమైపోయిందో అంట. లేదు, ఆ మనసుకి ఏమైందో ఆయనకి తెలియదు అంట. ఇప్పుడు మన మనస్సు ఎవరితోని సహవాసము, ఎవరితోని సంబంధం కలిగి ఉండాలి అంటే దేవుడితోని సంబంధము, సహవాసము కలిగి ఉండాలి. అప్పుడైతే నీకు పైన వాటి మీదనే మనసు కలుగుతుంది.
ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి ఆయనతో ఎక్కువగా సహవాసము సంబంధం కలిగి ఉంటావో అప్పుడు ఆ పరసంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద, ఆ మెండైన దీవెనల పైన నీకు మనసు కలిగి ఉంటుంది. దేవుడి సన్నిధికి రావడం తక్కువ, ప్రార్థన చేయడం తక్కువ, వాక్యాన్ని జ్ఞానించడం తక్కువ, వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్యము పుచ్చుకున్నప్పుడు కూడా నొప్పి, ముఖం మార్చుకుంటారు. ఇలా ఉన్నవారికి భూలోకమైన సంబంధం, భూ సంబంధమైన విషయాల్లో, భూ సంబంధమైన కార్యక్రమంలో, భూ సంబంధమైన సంపాదన విషయంలోనే వీళ్ళకి మనసు ఉంటుంది. కానీ కర సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. ఈ యొక్క పక్షిరాజు లక్షణం అది. మొదటిగా దేవుడి ఆజ్ఞకు లోబడుతుంది, ఆయన చెప్తున్న మాటకు విధేయత చూపుతుంది, ఆయన చూస్తున్న స్థలానికి వెళ్తుంది, ఆయన చూస్తున్న చోట గూడు కట్టుకుంటుంది, ఆయన నివాసానికి సమీపంగా ఉంటుంది. రెండోదిగా పైనున్న వాటిని ఆశిస్తుంది, తండ్రి దగ్గర ఉన్న వాటిని ఆశిస్తుంది, పరలోకపు దీవెనని ఆశిస్తుంది, పరలోకపు మేలులని ఆశిస్తుంది. ఈ రోజు మనం ఏం ఆశిస్తున్నాం? హల్లెలూయా. ఎండింగ్ డేస్ లో ఉంటున్నాం మనం. ఏ రోజు ఎవరి ప్రాణం పోతుందో, ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం, తెలియని రోజుల్లో ఉన్నాము. వార్తలు వింటే భూమి మీద ఎవరు బతకడు అన్నట్టు అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్తే అందరూ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు. అలాంటి డేంజర్ సిచ్యువేషన్, డేంజర్ డేస్ లో మనం ఉంటున్నాం. ఈ రోజులో ఉన్నప్పుడు కూడా మన మనసు అంతా ఎక్కడ ఉండాలి అంటే పైన వాటిపైన ఉంటే పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలను దేవుడు నీ పైన సమృద్ధిగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఈ పైన వాటి మీద నీకు మనసు లేకుండా భూ సంబంధమైన వాటి మీద నీకు మనసు ఉంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి ఈ ఆలోచన కలిగి నువ్వు ఉంటే ఏ క్షణంలో నువ్వు చనిపోయినా కూడా ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడో చేర్చుకోవడం గ్యారంటీ లేదు. భూమి మీద మనం ఎంత సంపాదించినా కూడా, భూమి మీద మనం ఎన్ని బిల్డింగ్లు కట్టినా కూడా, ఎంత కార్లు తెచ్చుకున్నా కూడా, ఎంత ఆస్తులు అంతస్తులు పెట్టుకున్నా, పొలాలు సంపాదించుకున్నా కూడా చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి మన ఇంపటి రాదు. 1 రూపీ కూడా మనతో రాదు. మనం వేసుకున్న వస్త్రాలే మనతో రావు. ఎందుకు ఇంత సంపాదన? కొన్ని విషయాల్లో నాకు చూస్తుంటే, కొన్ని విషయాల్లో ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తుంది. ఈ యొక్క ఎండింగ్ డేస్ లో ఉన్న ఈ యొక్క తెగుళ్ళ రోజుల్లో ఉన్నా కూడా కొంచెం మందికి ఒక గ్రహింపు రావట్లే, కొంచెం మందికి ఒక ఆలోచన రావట్లే. అయ్యో ఈ రోజు నా పరిస్థితి ఈ విధంగా ఉంది, రేపటి దినం నేను ఈ భూలోకాన్ని విడిచిపెడితే పరలోకంలో దేవుడు నన్ను చేర్చుకుంటాడా లేదా, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో నేను సహవాసము కలిగి ఆయనతో నేను ఉండాలి అని చెప్పి ఒక మనసు ఉండకుండా డబ్బు 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 ఎక్కడ చూసినా డబ్బు. నువ్వు ఎంత సంపాదించినా కూడా దేవుడికి ఇచ్చే స్థలము, దేవుడికి ఇచ్చే సమయము నువ్వు దేవుడికి ఇవ్వకపోతే నీ జీవితంలో అంత సున్నానే. ఇది నేను చెప్తుంది కాదు, అనేక భక్తులు కూడా చెప్పారు ఈ మాటలు. దేవుడి కంటే ఎక్కువ మనము స్థలాన్ని, ఎక్కువ ప్రేమని, ఎక్కువ సమయాన్ని ఎవరికి కేటాయించొద్దు. నీవు తప్ప ఈ లోకములో ఎవరున్నారయ్యా? ఆయన మీద ఆధారపడాలి. ఆమేన్. అప్పుడు దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క పక్షిరాజు గురించి యోబు 39వ అధ్యాయము 29వ వచనం. తన ఏడు వెతుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుండి అక్కడనే అని ఉండును. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే అది ఎక్కడి నుండి చూస్తుందంట? అది ఎక్కడ ఉంటుందో, ఎత్తైన స్థలంలో ఎక్కడ నివసిస్తుందో, ఎత్తైన స్థలంలో ఎక్కడ ఉంటుందో అది అక్కడ నుండి అది చూస్తుందంట. మనం గమనించినట్లయితే
అన్ని జీవరాశుల విషయంలో, ఎగిరే పక్షుల విషయంలో మనం చూస్తే అది ఎగిరే పక్షుల కంటే 60 అడుగులు హైట్ లో ఈ యొక్క పక్షిరాజు ఎగురుతుంది. ఎన్ని అడుగులమ్మా? 60 అడుగులు హైట్ లో ఈ యొక్క పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది. అంత హైట్ లో ఎగురుతున్న పక్షిరాజుకు ఈ భూలోకంలో ఉన్న, ఈ భూమిపై ఉన్న ప్రతి చిన్న పురుగు గాని దాని కన్ను దృష్టిలో పడుతుంది. హల్లెలూయా. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ ఎత్తైన స్థలములో నుండి అది చూస్తుంది, అది ఆశిస్తుంది, అది కోరుతుంది. అదే విధంగా దేవుడి బిడ్డలమైన మనము దేవుడి సహాయాన్ని పొందుకొని, దేవుడి సన్నిధిలో ఆయన సహాయాన్ని పొందుకొని జరగబోయే భవిష్యత్ కార్యాలను కూడా మనము పొందుకోవాలి, అనుభవించాలి. ఆమేన్. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఎట్లనో, నా కుమారుడు భవిష్యత్తు ఎట్లనో, నా కుమార్తె భవిష్యత్తు ఎట్లనో, నా ఒక ఆస్తులు ఉంటాయా, పోతాయా, ఎత్తుకపోతారా అని చెప్పి భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచిస్తారు. ఈ పక్షిరాజు విషయంలో మనం ఆలోచిస్తే అది ఎత్తైన స్థలంలో నుండి చూసి అది దానికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. ఈరోజు మనము కూడా చేయాల్సింది ఏంటంటే మన భవిష్యత్తు గురించి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. మన జీవితం గురించి ఆయన సన్నిధిలో పోచాడాలి. అయ్యా నా పట్ల నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఏమైందో నాకు బయలుపరిచయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు కోరే విధంగా నువ్వు ఉండాలి. ఒక దృష్టి పక్షిరాజుకి ఏ దృష్టి కలిగి ఉంది? ఎత్తైన స్థలంలో నుండైనా కూడా కింద ఉన్నట్టు వాటిపైన దృష్టి ఉంది. ఈరోజు నీకు ఆ దృష్టి కలిగి ఉండాలి. జరగబోయే సంభవాలని ప్రభు నీకు మొదటిగానే బయలుపరిచే విధంగా నువ్వు ఆ విధంగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇందాక చదివిన వాక్యమే 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము వృద్ధులగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పక్షిరాజుకి ఉన్న లక్షణం ఏంటంటే, మొదటిగా నేను చెప్పినది ఏంటంటే దేవుడు ఆజ్ఞకు లోబడుతుంది. రెండోది దాని నివాసము ఎత్తైన స్థలంలో ఉంటుంది. మూడోది దాని దృష్టి అంతా జరగబోయే తినబోయే ఆహారం సమకూర్చుకునే విధంగా ఉంటుంది. నాలుగవదిగా ఈ యొక్క పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే పాతది అంతా తీసివేసి నూతన స్వభావాన్ని ధరించుకునే మనసు తీస్తుంది. హల్లెలూయా. దగ్గున్న పాతలంతా తీసివేసి నూతన స్వభావాన్ని ధరించుకునే మనసు నీకుంది. ఇక్కడ మన కీర్తనలో ఇందాక చదివిన వాక్యంలో మనం గమనించినట్లయితే పక్షిరాజు వలె నీ యొక్క యవ్వనము ధర్మ పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవుతున్నట్లు మేలుతో దీవెనలతో నీ హృదయము తృప్తిపరచుచున్నాను. హల్లెలూయా. అంటే ఈ యొక్క పక్షిరాజు యవ్వనము ఎందుకు నూతనంగా అయిపోతుంది? ఎందుకు దీని యవ్వనం అంతా అతను మనం గమనించినట్లయితే ఒక పక్షి జీవించాలి అంటే, ఒక జీవరాజు జీవించాలంటే మా అంటే ఒక 4-5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు అనుకోవచ్చు. కానీ పక్షిరాజుకున్న ఆయుష్ ఏంటి కనుక 100 సంవత్సరాలు. 100 ఇయర్స్ అది బ్రతుకుతుంది. 100 ఇయర్స్ అది బ్రతుకుతుంది. ఆ 100 ఇయర్స్ లో 75 ఇయర్స్ దాటగానే దానికి ఉన్న ఈకలని తీసేసుకుంటుంది, గోర్లను తీసేసుకుంటుంది. దానికి ఉన్న ముక్కుని, నోరుని విరగొట్టుకొని ఒక నూతనమైన స్వభావము, నూతనమైన వస్త్రము ధరించుకొని అది ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం కొత్తగా అవుతుంది. అది ఎప్పుడు కొత్తగా అవుతుంది అంటే కింది వాక్యాలు మనం గమనించినట్లయితే, ఒక నిమిషం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. మన యవ్వనం ఎప్పుడు కొత్తగా అవుతుంది? ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దూషణ, మీ నోట బూతులను వీటినన్నిటిని ఇప్పుడు ఏమేమి విసర్జించాలి? మన యవ్వనము, మన జీవితము, మన కుటుంబము,
ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నూతనంగా మార్చబడాలి. నూతన పరచుము దేవా హల్లెలూయా అని పాట పాడతాం కదా. అది ఎప్పుడు అవుతుందంటే ఇందాక ఇప్పుడు మనం చదివాం కదా పైన ఉన్న అంశాలు. ఏదేం కాదే కోపం ఉండకూడదు. కొంచెమందికి కోపం ఎక్కడంటే తల్ల అధికారం మొదలుకొని నడినంత వరకు కోపం. ఆ కోపం వచ్చిందంటే పక్కకు ఎవరున్నారో, ఎంత పెద్ద వ్యక్తి ఉన్నారో, ఏ వ్యక్తి ఉన్నాడో, అతను దేవుని నమ్ముకున్నాడో లేదో అవన్నీ మర్చిపోతారు. ఇష్టాంతరంగా మాట్లాడతారు, నోటిని అదుపులో పెట్టుకోరు. ఆవేశం వచ్చిందంటే ఇక వీరికంటే ఆవేశపడిన లేదు. దేవుడు వాక్యం ఒక ఆయన అన్నాడంట, ఒక ఆయన ఒక మాట అన్నాడంట, నాకు కోపం వచ్చిందంటే దేవుడు వచ్చినా కూడా నేను కాంప్రమైజ్ కావాలి. హల్లెలూయా. అసలు దేవుడు ముంగటే మనం ఎంతున్నామో ఒక చిన్న మాటలు నేను చెప్తా. దేవుడి కనుదృష్టిలో మనం ఎంతగా ఉన్నామో చెప్తాం. ఈ యొక్క సర్వలోకాన్ని, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ పైన మనం గమనిస్తే అనేక, ఈ భూమి కాకుండా సూర్యుడు అని చెప్పి, చంద్రుడు అని చెప్పి అనేక గోళాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అందులో ఒక భాగం, ఒక పాటు ఇదంతా భూమి. ఇది దేవుడు ఉన్న స్థలము, అందులో ఈ భూమి ఇంత. హల్లెలూయా. ఈ భూమి ఇంత ఉందంటే ఈ భూమిలో నివసిస్తున్న నువ్వెంత ఉంటావు? ఇప్పుడు మనం గమనించినట్టయితే ఎయిర్పోర్ట్ కి పోయిన వాళ్ళకి, ఏరోప్లైన్ లో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అనుభవం. నేను వెళ్ళలేదు కాబట్టి నాకు చెప్పిన వాళ్ళు, నాకు వెళ్ళిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. దేవుడు చిత్తం అయితే దేవుడు నన్ను ఆ విధంగా బలపరచుకుందాక. అయితే ఆకాశంలో వారు వెళ్ళిపోతుంటే, ఆ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంటే భూలోకంలో ఉన్న వ్యక్తులు తలాలు కనిపిస్తున్నాయా, మా నాన్న కనిపిస్తుందా, మా తాత కనిపిస్తున్నా అని చెప్పి దొంగి చూస్తే ఇంత కూడా కనిపించారంట. హల్లెలూయా. అలాంటి భూలోకంలో ఉన్న మనము సర్వలోకాన్ని సూచించిన దేవుడు ఆయన దిగి వచ్చినా కూడా నేను కాంప్రమైజ్ గాను. కోపంలో దేవుడిని అడుగుతారయ్యా. దేవుడు దిగి వస్తే నువ్వు ఉంటావా? ఒక ఎంటిక అంతా కూడా నువ్వు కనిపిస్తలేవు భూలోకంలో. కొంచెం నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆవేశం వస్తే దేవుడిని అనడం కాదు. కొంతమందికి కోపం వచ్చిందంటే వారి కంట్రోల్ కాదు. చదువురా. కోపమును, ఆగ్రహమును, దుష్టత్వము, పాపపు తలంపులు, దుష్టపు తలంపులు, ఆలోచనలు, ఇవన్నిటినీ దూషణ. ఇట్లా వీడిట్లా, ఆయన ఇట్లా, ఎట్లా ఇట్లా, అట్లా, ఇట్లా, అట్లా. మరి నువ్వెట్లున్నావు? వాడిట్లా, వీడిట్లా, వాడిట్లా, వీడిట్లా, ఆడిట్లా, ఈమిట్లా అంటే నువ్వెట్లున్నావు? ఫస్ట్ మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోకుండా ఇతరుల పైన మాట్లాడడం కాదు, ఇతరుల్ని దూషించడం కాదు, ఇతరుల్ని అనడం కాదు. చదువుమా. మీ నోట బూతులు దేవుడిని నమ్ముకున్నా కూడా ఈ రోజులలో ఏమవుతున్నాయి? బూతులు. కంట్రోల్లో ఉండట్లే నాలుక, కంట్రోల్లో ఉండట్లే నోరు. ఈ పక్షిరాజు యవ్వనము క్రొత్తగా ఉన్నట్లు నీ జీవితంలో కూడా కొత్త దీవెనలు, కొత్త అనుభవాలు, ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వాలి అంటే ఇవన్నిటిని విడిచిపెట్టు. అన్నిటిని అదుపులో పెట్టుకో. నోరుంది కదా అని చెప్పి దేవుడిని నమ్మినా కూడా బూతులు మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంజుల ముంగట మన సాక్ష్యం పాడవుతుంది. మన సాక్ష్యం పాడయి దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. నోటిని అదుపులో పెట్టుకోండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నామం మహిమపరచబడుతుంది. చదువు. ఒకరితో ఒకడు అబద్ధములు ఆడబడి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానికి స్పష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావము, దీన స్వభావము.
తగ్గింపు స్వభావము, విధేయత కలిగిన స్వభావము, మంచి స్వభావము, దేవుడికి ఇష్టమైన స్వభావమును మీరు ఏం కలిగి ఉన్నారంట? ధరించుకొని ఉన్నారు. అది ఎప్పుడు ధరించుకున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు ఆయన నీకు నవీన స్వభావాన్ని ధరింపజేశాడు. అది ధరింపజేసినా కూడా ఇప్పుడు కొన్ని కోరికలు రాగానే, కొద్దిగా ఆవేశం రాగానే, కొద్దిగా మైండ్ చక్కగా లేకపోవడం లేక, కొద్దిగా దేవుడు హెచ్చించగానే ఒక గర్వం వచ్చి ఈరోజు ఇష్టాంతరంగా మాట్లాడు. ఇవన్నిటినీ కట్ చేసుకోండి. దేవుడు మీ ఆయుష్ని దేవుడు పొడిగిస్తాడు. ఇచ్చియా విషయంలో మనం గమనించినట్లయితే ఆయన దేవుడి సన్నిధిలో పదే పదే మొరపెట్టాడు. దేవుడి సన్నిధిలో పోతాడు, దేవుడి సన్నిధిలో బ్రతిమలాడాడు. దేవానంద సపర్చు, ఈ యొక్క బలహీనత నుండి విడుదల ఇచ్చాడు అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు ఇచ్చి ఆయుష్ని పొడిగించాడు. హల్లెలూయా. ఈరోజు నూతన స్వభావాన్ని, నూతన మనసుని, నూతన హృదయాన్ని దేవుడు నీకు ధరింపజేయాలని ఆశపడుతున్నాడు. అది ఏ విధంగా ఉంటే దేవుడు ధరింపజేస్తాడంటే నీ మాటలను అదుపులో పెట్టుకొని, నీ ప్రవర్తన అదుపులో పెట్టుకొని, ఒక పద్ధతులను అదుపులో పెట్టుకో. ప్రతిదీ పాతలంతా విడిచిపెట్టావు. మనం గమనించినట్లయితే దేవుడు వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఇప్పుడు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. దేవుని అంగీకరించినప్పుడు నువ్వు నూతన సృష్టివి, నూతనంగా జన్మించినావు. ఈ భూలోకంలో ఒక తల్లి గర్భంలో నుండి ఒక కుమారుడు గాని కుమార్తె గాని నూతనంగా జన్మిస్తే ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉంటామో, క్రీస్తులో మనము నూతనంగా జన్మించిన వారము. నూతనంగా జన్మించిన వారు మరలా పాపంలోకి వెళ్ళకూడదు, మరలా పాప జీవితంలోకి వెళ్ళదు. మరలా పంది ఏ విధంగా బురదలో పొరలాడుతుందో ఆ విధంగా పొరలాడు. ఒక ఆయన ఒక అమెరికాలో ఉన్నాడని, ఆయన పందులు పెట్టుకోవాలని ఒక ఆశ, ఒక కోరిక ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి. సమయం అవుతుంది, ఏం కాదు, ఆఖరి అయితే ఆత్మీయ ఆహారం తినండి, ఒక్కరోజు దేవుడిని మన ఆశపడి. హల్లెలూయా. అయితే పందిని పెంచుకున్నాడు. పందిని పెంచుకుని దాన్ని ఎంత స్నానం చేపించి, దానికి రకరకాల స్ప్రేస్ కొట్టి, దాన్ని మంచి ఎంత డ్రెస్ కూడా టైలర్ ని పెట్టుకొచ్చి దానికి డ్రెస్సులు అవన్నీ కుట్టించి వేసి ఎంత పెట్టేసి నేను ఐఎమ్ గోయింగ్ ఆఫీస్ ఐ విల్ కంప్లీట్ అంటే కొన్ని పందులకు అర్థం అవుతుంది, కొన్ని పందులకు అర్థం కాదు కదా. హల్లెలూయా. అయితే ఆ పందికి ఏమైందో నాకు తెలియదు, అర్థం కాలేదేమో. అయితే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోగానే ఆ డోర్ లాక్ చేయడం మర్చిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చే వరకు పంది ఇంట్లో లేదు. ఎక్కడ పోయింది అని చెప్పి ఆ పట్టణం అంతా సంచరిస్తున్నాడు, ఆ కాలనీ అంతా సంచరిస్తున్నాడు. చూస్తే ఎక్కడ కనిపించట్లే. పార్కులు ఉందేమో, పార్క్ లో ఉయ్యాలు ఊగుతుందేమో, కొంచెం మంది పిచ్చి కోరికలు ఉంటాయి. హల్లెలూయా అని చెప్పి అనుకుని అక్కడెక్కడ వెళ్ళి చూస్తే ఎక్కడ కనిపించలేదు. ఇవన్నీ చూస్తే ఎక్కడుందంటే బురదలో ఉంది. అంటే ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మాటని నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కొంతమందికి నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి లోకపు పాపపు బురదలో పొరలాడుతున్నారు, లోకపు పద్ధతిలో బురదలో పొరలాడుతున్నారు, లోకపు ఆచారాల బురదలో పొరలాడుతున్నారు. లోకపు ఫోన్ నా దగ్గర లేదు కానీ అది చూసుకుంటే పాపపు బురదలో పొరలాడుతున్నారు. ఆయన తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్క్రీన్ గా శుభ్రం చేసి, మళ్ళీ స్నానం చేపించి, మళ్ళీ ఇంట్లో పెట్టి, మళ్ళీ దానికి రకరకాల ఫుడ్ తీసుకొని పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి ఎక్కడ పోయింది అదే బురదలో. కొంతమంది దేవుడిని నమ్ముకున్న బిడ్డల పరిస్థితి కూడా ఆ విధంగానే వస్తుంది. ఎంత దేవుడు హెచ్చరించినా, దేవుడు ఎంత బుద్ధి చెప్పినా, దేవుడు ఎంత ఖండించినా, దేవుడు వాక్యం చేత ఎంత శుద్ధీకరించాలనుకున్నా కూడా మనసు మారట్లే, మనిషి మారట్లే. ఇప్పుడు క్రీస్తునందు మనం జన్మించాము, మనం ఏమైనాము? నూతన సృష్టి. అది లోకానికి ఆశ్చర్యం. ఇప్పుడు లోకానికి వెలుగైన మనము మళ్ళా చీకట్లోకి ఎందుకు వెళ్తున్నాము? తాత ముత్తాతల
నుండి వస్తుంది అయ్యా ఈ పద్ధతిలో, అక్కడి నుండి వస్తే అక్కడనే ఆపేయాలి. ఇప్పుడు నువ్వు కొత్తగా జన్మించావు, క్రీస్తులో జన్మించావు. పక్షి రాజు ఏ విధంగా తన ఈకలను పీక్కున్నప్పుడు, తన గోర్లను పీక్కున్నప్పుడు, తన ముక్కును తీసుకున్నప్పుడు, తన నోటిని పగలగొట్టుకున్నప్పుడు దానికి ఎంత రక్తం వస్తుంది, ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది. అయినా కూడా అది సహించుకొని భరించుకొని తన యవ్వనము నూతన పరచబడాలి అని చెప్పి ఒక నిరీక్షణతోని ఆశపడుతూ అది ప్రయాసపడుతూ ఉంటుంది. ఈరోజు వాక్యము చేత నువ్వు ఎంత హెచ్చరించినా, దేవుడు ఖండించినా, పుచ్చినా, నీకు నొచ్చుకున్నా, బాధ కలిగినా, ఏమి కలిగినా కూడా నువ్వు ఏం చేయాలి? సహించాలి. ఇది నా మేలుకే, ఇది నా దీవెనకే, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఈ విధంగా ఖండిస్తున్నాడు. అతను నేను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ ఇది కాదు. ప్రవర్తన గురించి ఎన్నెన్ని ప్రవర్తనలు ఉన్నాయో చెప్తామనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నైట్ చెప్తే రాత్రి 2 గంటల దాకా రాసుకుంటూ కూర్చున్నాయి మెసేజ్. హల్లెలూయా. మార్చుకోవాలి, మన స్వభావాలను మార్చుకోవాలి. ఇంకా వాక్యంలో కింద వాక్యం మనం గమనించినట్లయితే చదవండి, యోహాను యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, కనిపెట్టువారు ఆయన తన్నిలో పోజాడి, అయ్యా నీ రాకడ ఎప్పుడు ఉందయ్యా, నువ్వు నా పట్ల ఏమి ఉద్దేశం కలిగినావా అని చెప్పి ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతామంటే మనము పక్షిరాజుకు నూతన బలం వస్తుంది. ఎప్పుడు నూతన బలం వస్తుందంటే తనకున్న పాత అన్ని తీసేసినప్పుడు, పాత ఈకలు, పాత ముక్కు, పాత గోర్లు ప్రతిదీ అది శుద్ధీకరించుకొని ఆయన బలిపీఠము కింద దీన మనసు కలిగి తగ్గించుకున్నప్పుడు అది ఏమైపోతుందంట? నూతన బలాన్ని పొందుతుంది, నూతన దీవెనలు పొందుతుంది, నూతన ఆశీర్వాదాలను పొందుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇబ్బంది కొలిమిలో, వాక్యపు అనే ఇబ్బంది కొలిమిలో నువ్వు శ్రమపరచబడతావో, నువ్వు గాయపరచబడతావో, నువ్వు శోధింపబడతావో, అప్పుడు నీకు మెండైన దీవెనలు దేవుడు గుర్తిస్తాడు. కష్టము లేని సుఖం ఉండదు, గాయము లేని ఆశీర్వాదం ఉండదు, మనసు మారని దీవెన ఉండదు. ఇవన్నీ కలిగి ఉంటే మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఏదో బ్యాప్తిజం తీసుకోగా నేను నూతన సృష్టి అనుకోవడం గొప్ప కాదు. పాత అన్ని విడిచిపెట్టు, పాత తలంపులు విడిచిపెట్టు, పాత స్నేహాన్ని విడిచిపెట్టు, పాత పద్ధతులను విడిచిపెట్టు, పాత పనులను విడిచిపెట్టు. సమస్తం ఆలోచన అంతా హల్లెలూయా. ఈ విధంగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీ యొక్క యవ్వనాన్ని దేవుడు బలపరుస్తాడు. అదే విధంగా బలహీనురాలైన మిమ్మల్ని దేవుడు ఇంకా బలపరిచి తన కృపలో భద్రపరిచి తన నామానికి మహిమకరంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. సమయం లేదు, నీవు ప్రార్థన చేయనప్పుడు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలా? సంత మీద వెళ్ళి అయ్యా ఈ మా అన్న బలహీనంగా ఉన్నాడు, అయ్యా ఆయన కష్టపరిచేయా అని చెప్పి ప్రార్థన చేయాలా? ఎక్కడెళ్ళి ప్రార్థన చేయాలి? నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న దేవుడు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏదో డప్పు కొట్టుకొని గొప్పలు చెప్పుకొని నేను ఇట్లా, నేను అట్లా, నేను ఇట్లా వాడబడుతున్నా, అది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మరుగై ఉండాలి. నిబంధన మందలత్వం గురించి ఎప్పుడైనా చెప్తా, సబ్జెక్ట్ అది ప్రిపేర్ అవునా. లాస్ట్ మంత్లో చెప్తామంటే కరోనా వచ్చేది మధ్యలో. ఆ నిబంధన మందలత్వం మనం గమనించినట్లయితే విలువైన పాత్రలు ఉంటున్నాయి. వాటికి ఎంత శ్రేష్టం ఉందో, ఎంత యోగ్యత ఉందో, ఎంత ఘనత ఉందో
అది రాబోయే దినాల్లో చెప్తాను. దాని లోపట మరుగై ఉన్న దానికి అంత ఘనత ఉంటుందంటే ఇంకా ప్రభువునందు మరుగై ఉంటున్న మనకి ఇంకా ఎంత ఘనత దేవుడు కలగజేస్తాడు. దేవుడు ఘనపరిచేంత వరకు మనం ఏమై ఉండాలి? మరుగై ఉండాలి. ఈ యొక్క పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే దేవుడు చెప్పేంత వరకు మరుగై ఉంటుంది. ఈ పక్షిరాజుకున్న లక్షణం గురించి మనం ఇంకా ఆలోచించినట్లయితే ఆకాశమందు అది ఉంటుంది. ఆకాశమందు అంటే దేవుడితో సహవాసం కలిగి ఉంటుంది, దేవుడికి ప్రార్థిస్తుంది, దేవుడి సన్నిధిలో కనిపెడుతుంది. భూలోకంలో వచ్చి అందరితో వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఒక గుంపు ప్రార్థన పెట్టలే. స్పెషల్ ప్రేయర్. కుటుంబ ప్రార్థన ఉంటే సరిపోదు, సంఘ ప్రార్థన ఉంటే సరిపోదు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకమైన ప్రార్థన అనుభవము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం కలిగి ఉంటే దేవుడు నీకు గొప్ప చేస్తాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ పక్షిరాజుకున్న లక్షణం అది. రహస్యంగా వెళ్ళిపోతుంది పైకి, ఎత్తైన స్థలంలో ఆకాశంలోకి వెళ్ళి ఆయన హల్లెలూయా దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. ఇది మనం వాడుతున్నాం. దాని లాంగ్వేజ్ లో అది ఎట్లా వాడుతుందో తెలియదు. హల్లెలూయా. ఈ మధ్య మా నిత్తి కూడా వాడుతుంది. మాట వాడమ్మా అంటే హల్లెలూయా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పక్షికి దాని లాంగ్వేజ్ లో దేవుని స్తుతిస్తుంది, దాని లాంగ్వేజ్ లో దేవుని ప్రార్థిస్తుంది, దాని లాంగ్వేజ్ లో దేవుని గోజాడుతుంది. కాబట్టి దేవుడు ఆ పక్షిరాజు యవ్వనాన్ని దేవుడు నూతనంగా మార్చాడు. ఈరోజు మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలి, మన కుటుంబం కూడా ఆ విధంగా ఉండాలి. మనం కూడా పక్షిరాజు వలె మనం జీవించాలి. ఈ పక్షిరాజుకున్న లక్షణాల విషయంలో చూస్తే దేవుడికి లోబడుతుంది, ఆయన సన్నిధిలో కనిపెడుతుంది, ఆయన వాక్యం గురించి ఆయన చెప్తున్న మాటలకు విధేయత కలిగి ఆ మాటలకు లోబడుతుంది. రెండో విషయాన్ని చూస్తే ఈ పక్షిరాజు యొక్క చోటు ఎత్తైన స్థలంలో అంటే ఎత్తైన పైన వాటిని ఆశిస్తుంది. మూడో విషయంలో మనం గమనిస్తే దీని దృష్టి దూర దృష్టి కలిగి ఉంటుంది. రాబోతున్న కాలం గురించి సమకూర్చుకునే విధంగా ఉంటుంది. హల్లెలూయా. నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క పక్షిరాజు దగ్గున్న పాతలన్నీ ఉన్న ఈకలన్నీ తీసివేసి బోర్లను తీసివేసి నూతన సృష్టిగా మార్చబడుతుంది. ఐదో విషయంలో మనం గమనిస్తే ఈ యొక్క పక్షిరాజు నూతన బలంగా పొందుతుంది. ఆరోదిగా చూస్తే ఈ యొక్క పక్షిరాజు ఎక్కువ దేవుడితో సహవాసం కలిగి ప్రార్థనలో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మన సహవాసం ఎక్కడ ఉంది? మన సహవాసం ఎక్కడ ఉంది? లోకంతో సహవాసం ఎక్కువైపోతుంది, దేవుడితో తక్కువైపోతుంది. నీ కుటుంబంలో ప్రార్థన చేయగానే తండ్రి కుటుంబ ప్రార్థన అయిపోయింది స్తోత్రంలో అయ్యా అని చెప్పి తిండిపోయి పండుకోవడం కాదు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా పర్సనల్ ప్రేయర్, పర్సనల్ ప్రేయర్, ప్రత్యేకమైన ప్రార్థన నీ వ్యక్తిగతమైన ప్రార్థనలో నీకు ఉండాలి. కుటుంబ ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా నిన్ను దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. ప్రత్యేకమైన ప్రార్థన నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే దేవుడు ఇంకా నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క కొద్ది మాటల్ని ప్రభు మన వెలుగులో భద్రపరచును గాక. ప్రతి ఒక్కరు మోకాలపై నుండి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు నీ పరిస్థితి పక్షిరాజు వలె నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావా? ఆయన చెప్తున్న మాటలకు లోబడుతున్నావా? పక్షిరాజు వలె ఎత్తైన వాటిని, పైన వాటిని నువ్వు ఆశిస్తున్నావా? పక్షిరాజు వలె ఒక దూర దృష్టి కలిగి నువ్వు ఉంటున్నావా? పక్షిరాజు వలె ఆ పక్షికున్న పాతవన్నీ గతించిపోయిన సమస్తము నూతనమైన విధంగా ఈ యొక్క జీవితాన్ని, నీ పాత స్వభావాన్ని, నీ మాటలని, నీ పద్ధతులని, నీ ఆచారాలను నువ్వు మార్చుకుంటున్నావా? పక్షిరాజు వలె నువ్వు నూతనంగా బలపరచబడతావు. అది చెప్పడానికి నీ స్వభావాన్ని మార్చుకున్నావు. పక్షిరాజుకు ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. పర్సనల్ ప్రేయర్ దానికి ఉంది. దేవుడితో సహవాసం కలిగి ఉంది. రహస్యమందు చూచుచున్న తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు అని చెప్పి రహస్యం
పరలోకమందున్న చూచుచున్న తండ్రికి ప్రార్థన చేస్తుంది, అది రహస్యముగా. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? మనుషులు చూసే విధంగానే ప్రార్థన చేస్తున్నావా? సంఘంలో పెద్ద ప్రార్థనలు ఇంటొస్తే ఒక 2 నిమిషాల ప్రార్థన కూడా ఉండదు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రేరేపణ కలిగిన ఎవరైనా ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా 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 మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయనా ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా నీ విశ్రాంతి దినములు తండ్రి నాయనా ప్రభువా, మరి నీ సన్నిధిలో తండ్రి ఇంకముగా కూడి తండ్రి రాజా, మరి నిన్ను స్తుతించడం తండ్రి నాయనా ప్రభువా. అయ్యా నాయనా నిన్ను ఆరాధించినాయనా, అయ్యా నీ నామమును మహిమ పరచుటకై తండ్రి నాయనా ప్రభువా, మీరు మా అందరికీ గొప్ప ధన్యతకై వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయనా ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా మరి తండ్రి నాయనా ఇవా ఆదివారపు ఆరాధనలో తండ్రి నాయనా అయ్యా సంఘముగా కూడి తండ్రి నాయనా ప్రభువా, అయ్యా మరి నీ సజీవ లెక్కలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై వందనములు తండ్రి నాయనా ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా పాటల్లో మీరు ఉన్నారు తండ్రి, అయ్యా ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి నాయనా, అయ్యా వాక్య పరిచర్యలో మీరున్నందుకు మీకు స్తుతులు తండ్రి నాయనా ప్రభువా. అయ్యా మరి దయదాసుని తండ్రి నాయనా, అయ్యా నాయనా ప్రభు మీరు నిలబెట్టుకొని తండ్రి నాయనా ప్రభువా, అయ్యా చక్కని మాటలతో తండ్రి నాయనా, అయ్యా తండ్రి మా హృదయాన్ని తృప్తిపరిచే విధంగా తండ్రి నాయనా, అయ్యా మంచి ఆత్మీయ ఆహారం మీరు మాకు ఇచ్చినందుకై వందనములు తండ్రి నాయనా ప్రభువా. మరి తండ్రి నాయన పక్షిరాజు వలె తండ్రి అయ్యా పాదలన్నింటిని విడిచిపెట్టి తండ్రి నాయనా ప్రభువా, నూతన స్వభావమును కలిగి తండ్రి నాయనా, అయ్యా నీ సన్నిధిలో మారు మనసుతో మేము జీవించినట్టు తండ్రి అయ్యా మా అందరిని మీరు మార్చండి తండ్రి నాయనా ప్రభువా. అయ్యా ఎటువంటి స్వభావంతో తండ్రి అయ్యా నిన్ను బాధ పెట్టమో మాకు తెలియదు తండ్రి నాయనా, అయ్యా తండ్రి వాటిని విడిచిపెట్టకుండా తండ్రి నాయనా, అయ్యా తండ్రి ఆ బంధకాలలో సంఖ్యలలో మేము ఉన్నామేమో తండ్రి నాయనా, ఇప్పుడే వాటన్నిటిని మీరు బ్రద్దలు చేయండి తండ్రి నాయనా ప్రభా. అయ్యా మా స్వభావములను తండ్రి, అయ్యా మా క్రియలను తండ్రి, అయ్యా మా ఆలోచనలను తండ్రి, అయ్యా మా ప్రవర్తనను తండ్రి నాయనా, అయ్యా సమస్తమును మీరు నూతన పరచండి తండ్రి నాయనా ప్రభా. అయ్యా అయ్యా కింద ఉన్న వాటిని వెతుకుతున్నామేమో తండ్రి, అయ్యా ధనాశ లోకాశ శరీరాశ నేత్రాశలు తండ్రి నాయన, అయ్యా మాలో ఉన్నాయేమో తండ్రి రాజా, అయ్యా వాటన్నిటి నుండి విడుదలను కలుగ చేయండి తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన అయ్యా పైన పరలోకంలో ఉన్న తండ్రి నాయన, అయ్యా నీ రాజ్యం కొరకు తండ్రి నాయన, అయ్యా మేము వెతికేట్టుగా ఉన్నట్టు సహాయము చేయండి తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన పరలోకంలో తండ్రి అయ్యా నీతో కలిసి జీవించే విధంగా మీరు మమ్మల్ని దీవించండి తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన అయ్యా మాలో తప్పులు దోషములతో తండ్రి అయ్యా పాపము చేసి తండ్రి అయ్యా నీవిచ్చే దీవెనను మేము పొందుకోలేకపోతున్నామేమో తండ్రి నాయన, అయ్యా ఎంత కాలంలో తండ్రి అయ్యా మా హృదయాన్ని మేము శుద్ధీకరించుకుందామని సహాయం చేయండి తండ్రి నాయన, అయ్యా నీ వాక్యంతో తండ్రి నాయన, అయ్యా ఇక్కడ ప్రతి విడితో మీరు మాట్లాడారు కదా తండ్రి నాయన, అయ్యా మా హృదయాన్ని సరిగా అర్పించడానికి తండ్రి అయ్యా మీరు మమ్మల్ని ఇప్పుడే దర్శించండి తండ్రి, మీకు స్తోత్రము తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన మరి ఎటువంటి స్వభావంతో తండ్రి నాయన అయ్యా నిన్ను బాధ పెట్టావో తండ్రి, అయ్యా ఎటువంటి క్రియలతో నాయన ప్రభా అయ్యా సిలువకు పాత్రగా చేశావో తండ్రి నాయన, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన, అయ్యా నీకు నీ సంఘానికి సన్నిధికి సమయాన్ని ఒక తండ్రి అయ్యా వాటిని దొంగిలిస్తూ వచ్చామేమో తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన ప్రభా మా జీవితాల్లో తండ్రి నాయన అయ్యా పర్సనల్ ప్రేయర్స్ లేక తండ్రి అయ్యా ఏదో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనే విధంగా జీవిస్తున్నామేమో తండ్రి నాయన, అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ రోజు మీరు నాయన ప్రభా అయ్యా మీరు దర్శించండి తండ్రి నాయన, అయ్యా పాతవి గతించిపోయి సమస్తము నూతన ఉన్నట్లుగా తండ్రి నాయన ఉన్నప్పటి కంటే అధికమైన వేరుగా మీరు తండ్రి నాయన ఈ సంఘమును సంఘ బిడ్డలను తండ్రి అయ్యా సేవలను
ఆ విధంగా అవునట్టు దీవిస్తున్నారని నమ్ముచు తండ్రి నాయన ప్రభా నజరేయుడైన యేసు నామం నడిపెట్టుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నత సర్వోన్నత కృపగల దేవానికి వందనాలయ్యా. పిలిచిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, పరవశులను తీర్చండి, ఆర్థికంగా మీ బలపరచండి దేవా. తండ్రి దశపారాలు కానుకలు ప్రభావాలతో ప్రతి బిడ్డని పేరుపైన దీవించి ఆశీర్వదించి అవసరతలని ఒక మహిమలు దీవించండి. పక్షిరాజు యవ్వనం వారి వారి యవ్వనం వారి జీవితం వారి ఆత్మీయత తండ్రి ప్రతిదీ తమ నూతన పట్టబడ్డప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు దేవా మీరే కార్యం జరిపించండి దేవా. సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా దేవా విన్న వాక్యాంతాలను దేవా ప్రతి ఒక్కరి నాటకపు సహాయం చేయండి. వారి భవిష్యత్తు మీరు ఆశీర్వాదం పాత అన్ని గతించను అని ప్రభావ సమస్తం నూతనమాయ అన్నట్టు ప్రభావ వారి జీవితపు సహాయం చేయండి. కృప చూపించండి దేవా తండ్రి. అదేవిధంగా ప్రభా అశోక్ అన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క ప్రభా ఆయుష్ ఇంకా మీరు పొడిగించండి తండ్రి. ఒక సంపూర్ణ రక్షణ ఆరంభం దయచేయండి. వారి కుటుంబాన్ని కూడా మీరు జీవించి ఆశీర్వదించి తండ్రి అనేక ఆశీర్వాదంగా ప్రయోజకరంగా దీవెనకరంగా మీరు మార్చండి. వచ్చిన స్వేచ్ఛని పరిశుద్ధపరచండి, ఆశీర్వదించి తండ్రి సహాయం చేయండి తండ్రి. ప్రభు యొక్క మందిరంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ బలిష్టమైన అంతమైతే నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడును గాక, ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక, ప్రతి ఒక్క బిడ్డ వర్ధిల్లిపోబడును గాక, క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని నిత్యం మీ సన్నిధిలో పొందుకోను గాక. మీరే కృప చూపించి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డ మార్గంలో కృపాన్ని సన్నిధించండి. నజరేయుడైన యేసు నామములో అడిగివేస్తున్నాను తండ్రి. తండ్రి దేవుడి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం ఇప్పుడే సకల పరిస్థితులకు మనకు ప్రభు రాకడ పర్యంతం సదాకాలంతో లేకుండా